టీజర్ బయటకు వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఒకటి స్పెషల్గా నేను చెప్పాల్సింది, నాకు చాలామంది హీరోస్ ఫ్యాన్స్ ఫోన్ చేశారండి. చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, తారక్ అన్న ఫ్యాన్స్, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఫోన్ చేసి. సో పరుచూరి బ్రదర్స్ అంటేనే వేరే ఇండస్ట్రీలలో కూడా ఒక మంచి పేరు మోసిన రైటర్స్ అన్నమాట. అవునండి. సో ఆ లెగసీని మోసుకుంటూ మరి అయితే ఇప్పుడు హీరోగా వచ్చేస్తూ ఉన్నారు. మీ మీద కూడా ప్రేక్షకులకు ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. హీరోల వారసులు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి, పక్కా. ఆబ్వియస్గా. డైరెక్టర్స్ కొడుకులు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. And Sridhiksha, when you heard the story, what's going on in your mind? When I heard the story was a very new concept, and like we are in the digital world, so somehow it got me connected ki yeah, people. మీరు హీరోగా కెరియర్ స్టార్ట్ చేయకముందు కూడా సో మేము మీ గురించి విన్నది ఏంటంటే సో యాజ్ ఏ జూనియర్ ఆర్టిస్ట్గా కూడా బిహైండ్ ద కెమెరా వర్క్ చేశారని కూడా తెలిసింది. నేను ముందుగా వెళ్ళి తాతగారికి నేను ఇండస్ట్రీలో ఉంటాను, ఇండస్ట్రీలో ఏదో పని చేసుకుంటానని చెప్పినప్పుడు. యా అండ్ దీక్ష, సో మిస్టర్ సెలబ్రిటీ, సో యూ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ సెలబ్రిటీ. Anything that happens on set, I used to go to him. He's the first person I have to go to because డైరెక్టర్ రవి నన్ను చూడంగానే, సార్ నాకు నా పాత్రకి 100% మీరు జస్టిఫై చేయగలరు అనుకుని నేను మీకు కథ చెప్తున్నాను. నాకెందుకండి ఫైట్లు, నా మీద ఫైట్లు ఎవరు చూస్తారండి, లేదు మీరు చేయండి అని చెప్పి ఫైట్స్ కూడా అద్భుతంగా కంపోజ్ చేశారు రాజేష్ మాస్టర్. ఒక్క మాటలే కథ చెప్పాలంటే, మనకు తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం నేను, ఇదే కథ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మిస్టర్ సెలబ్రిటీ, అసలు ఈ పేరు వినగానే అసలు సెలబ్రిటీ ఎవరు, మా మిస్టర్ ఎవరు అని చెప్పేసి మీ మైండ్లో డౌట్స్ వస్తున్నాయి కదా. మరి రీసెంట్గా మిస్టర్ సెలబ్రిటీ అనే టీజర్ రిలీజ్ అయ్యి మనందరినీ కూడా ఒక బజ్లోకి క్రియేట్ చేసిన ఆ మూవీ టీమ్ ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఆ మూవీ ముచ్చట్లేంట అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. హలో. hello, సుదర్శన్ బ్రో, ఎలా ఉన్నారు? బాగుంది, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. శ్రీదీక్ష, హౌ ఆర్ యూ? I'm good. How are you? గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే టీజర్ అండ్ సాంగ్ కూడా రిలీజ్ చేసిన సాంగ్ మంచి బజ్ అనేది క్రియేట్ చేస్తుంది అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నారని కూడా అనిపిస్తుంది. అండ్ టీజర్ బయటకు వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఒకటండి, నాకు చాలామంది అప్రిషియేట్ చేశారండి. అవి మామూలుగా ఫిలింలో ఉండేవాళ్ళు, జర్నలిస్టులు, వీళ్ళందరూ అప్రిషియేట్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఒకటి స్పెషల్గా నేను చెప్పాల్సింది, నాకు చాలామంది హీరోస్ ఫ్యాన్స్ ఫోన్ చేశారండి. చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, తారక్ అన్న ఫ్యాన్స్, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఫోన్ చేసి, అన్న సార్ మీ తాతగారు మా హీరోలకి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు, మీరు బాగుండాలి, చల్లగా ఉండాలని దీవిస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఏంటంటే సుదర్శన్ పరుచూరి, సో పరుచూరి బ్రదర్స్ అంటేనే మన ఇండియా అంటే తెలుగు ఇండస్ట్రీనే కాదు, సో అందరి దగ్గర వేరే ఇండస్ట్రీలలో కూడా ఒక మంచి పేరు మోసిన రైటర్స్ అన్నమాట. సో ఆ లెగసీని మోసుకుంటూ మరి అయితే ఇప్పుడు హీరోగా వచ్చేస్తూ ఉన్నారు. మీ మీద కూడా ప్రేక్షకులకు ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. అండ్ తాతగారు అంటే ఈ మూవీ స్టోరీ విన్న తర్వాత ఆయన ఏమైనా కరెక్షన్స్ చెప్పారా, ఇలాంటి స్టోరీతోనే రావాలని చెప్పేసి ముందుగానే ఏమన్నా చెప్పారు? సో ఎక్స్పెక్టేషన్స్ అనేది అంటే హీరోల వారసులు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి, పక్కా. ఆబ్వియస్గా. డైరెక్టర్స్ కొడుకులు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అంటే మేకింగ్ అది బాగుండాలి. రైటర్ మనవడిగా, రైటర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తుండగా నా నుంచి ఎక్స్పెక్ట్ చేయాలనేది, మంచి కథల్ని ఎక్స్పెక్ట్ చేయమని నేనే చెప్తున్నాను. ఎందుకంటే మంచి సబ్జెక్ట్స్తో ముందుకెళ్ళాలనేది నా కోరిక. ఇంకోటి మీరు అడిగిన దానికి, తాతగారి కథ విన్నప్పుడు అండి, ముందు నేను విన్నానండి, విని ఈ పాయింట్ నాకు చాలా గ్రిప్పింగ్గా అనిపించిందండి. అప్పుడు ఒకసారి తాతగారికి వినిపించినప్పుడు ఇది చాలా మంచి సబ్జెక్ట్ అవుతుంది, దీన్ని సరిగ్గా చేయాలి, కొన్ని చేంజెస్ నేను చెప్తాను, అవి చేసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుందని చెప్పారు. మంచి సబ్జెక్ట్ పిక్ చేసుకున్నామని కూడా చెప్పారు, అప్రిషియేట్ చేశారు. ఇట్ వాస్ వెరీ నైస్. ఆయన గారు సలహాలు ఇచ్చి మరి మంచి కథ అన్నారంటే ఇట్స్ గోయింగ్ టు బి అనే బ్లాక్ బస్టర్ అని కూడా అర్థమైపోతుంది. అండ్ శ్రీదీక్ష, సో ఇట్స్ యువర్ డెబ్యూ మూవీ. సో యూ గాట్ అన్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. సో హౌ డు యూ గాట్ దిస్ ఆపర్చునిటీ? Thanks to the director, sir. Like he got my audition and somehow he selected me. That's how I got it. Yeah, and also it was a completely rumor movie. Yeah. So it's based on rumors. Yeah, based on rumors. How when you heard the story, what's going on in your mind? When I heard the story was a very new concept, and like we are in the digital world, so somehow it got me connected ki yeah, people should know about the bad side of social media as well. And yeah, it is something that people need to know, so that's how.
So finally you picked on a very great movie and you also worked this. So hope for a result only. Best. Yeah. And Sudarshan bro, బిఫోర్ కమింగ్ టు ద మూవీస్ మీరు హీరోగా కెరియర్ స్టార్ట్ చేయకముందు కూడా సో మేము మీ గురించి విన్నది ఏంటంటే సో యాజ్ ఏ జూనియర్ ఆర్టిస్ట్గా కూడా బిహైండ్ ద కెమెరా అంటే కొంతమంది ఆర్టిస్టుల వెనకలు కూడా జూనియర్ ఆర్టిస్ట్గా కూడా కెరియర్ అనేది కూడా అసలు సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందని చెప్పేసి అంటే వర్క్ చేశారని కూడా తెలిసింది. అంటే అలా వర్క్ చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది ఏంటి? వర్క్ చేయాలనే ఆలోచన నాది కాదండి. నేను ముందుగా వెళ్ళి తాతగారికి నేను ఇండస్ట్రీలో ఉంటాను, ఇండస్ట్రీలో ఏదో పని చేసుకుంటానని చెప్పినప్పుడు ఇక్కడ చాలా కష్టము, తిడుతుంటారు, అవన్నీ తట్టుకోలేవు, సరే ఒకవేళ ఉంటావు అంటున్నప్పుడు నీకే కొన్ని లైవ్ ఎక్స్పెరిమెంట్స్ నీకే అర్థమైతే బాగుంటుంది. వాళ్ళు ఏంటంటే ఎక్కువ మనమే ఎక్స్పీరియన్స్ చేయట్లు ఎక్కువ నమ్ముతారు తాతగారు వాళ్ళు. ఓకే. సో అట్లా అసిస్టెంట్ రైటర్గా చేశాను, అలా చేశాను. ఒక సినిమాలో 2 సినిమాల్లో చేశాను జూనియర్ ఆర్టిస్ట్. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా. ఓకే. ఒక ఆయన నేను ఒక దొంగ క్యారెక్టర్, అక్కడ మూలలో ఉంటాం, పోలీస్ ఆయన పెద్ద ఆర్టిస్ట్ వచ్చి కొడుతుంటారు నన్ను. ఆయన నిజంగానే కొట్టారు. ఓకే. రే ఏదో క్రైమ్ చేసి ఉంటాం అప్పుడు, 3 దొంగలు ఉంటాం, కొట్టి ఫస్ట్ సాలిడ్గా తగిలింది నాకు. కొట్టి నా మెడలో అప్పుడు చైన్ ఉండేది, లావు చైన్ ఉండేది, అది నేను తీయలేదు. ఆ లాటి సీన్ ముందు షార్ట్ ముందు అది ఇట్లా పట్టుకుని ఇట్లా దగ్గర లాగాడు ఆయన నన్ను. ఈ చైన్ ఒరిజినల్ అన్నాడు. నేనేం మాట్లాడలే. నీకు అవసరమా అన్నాడు. అప్పుడు కూడా ఏం మాట్లాడలే. ఆ డే అంతా అయిపోయిన తర్వాత ఆయన చెప్పారు, ఆయన పరశురెడ్డి గారు మనోడు అని ఎవరో ఒక ఆయన నన్ను గుర్తుపట్టి చెప్పారు. ఇప్పుడు ఆయన చాలాసేపు సారీ చెప్పి నేను సరదాగా మాట్లాడాలనుకున్నాను, సారీ అని చెప్పారు. కానీ ఆ ఎక్స్పీరియన్సెస్ ఒకసారి తలుచుకుంటుంటేనే ఇట్స్ వాజ్ డిఫరెంట్. తలుచుకోవడం అంటే ఆ లెగసీ నుంచి క్యారీ చేసుకుంటూ వచ్చిన. కానీ దానివల్ల నాకు తెలిసింది ఏంటంటే అండి, ఎంతమంది ఆర్టిస్టులు నిజంగా అన్న ఈ సినిమాలో క్లోజ్ పడుతుంది అన్న. నాకు ఒక సినిమా ఆడిషన్కి వెళ్ళినప్పుడు రకరకాలు గెటప్ వేసుకొని ఆడిషన్ చేస్తున్నప్పుడు అన్న ఈ పాత్ర బాగుంది, నాకు కథ తెలుసు అని ఆ సినిమా అని కొంచెం తెలిసింది వాళ్ళకి, అన్న ఈ పాత్రకి క్లోజప్ పడుతుందా అన్న అని అలా అడుగుతుంటే నిజంగా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను, నా వేషం వేయలేదు. అంటే ఇలా ఉంటుందా అని ప్రతి ఒక్కటి లైఫ్ ఎక్స్పీరియన్స్గా నేర్చుకుని నేను వచ్చాను. ఏంటంటే సో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూసిన తర్వాత మరి ఈ మూవీలో కూడా చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటే వాళ్ళకి మీరు కూడా రెస్పెక్ట్ కూడా చాలా. నేను అందరితో మాట్లాడానండి, చాలామంది. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, నిజంగానే ఇక్కడే స్టే చేస్తుంటారు, ఇదే ప్రపంచంగా ఏదో ఒక చిన్న వేషాలు ఇస్తూ పైకి వద్దామని, అట్లా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలని నేను ప్రధానంగా నేర్చుకుంది అదండి. అందరికీ మర్యాద ఇచ్చి మాట్లాడాలని. కానీ అది నార్మల్గా అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఆ పరిపక్వత అనేది కూడా మీలో బాగా వచ్చిందేమో అని కూడా అనిపిస్తుంటుంది. యా. అండ్ దీక్ష, సో మిస్టర్ సెలబ్రిటీ, సో యూ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ సెలబ్రిటీ. About him. About him. I think first thing is a language barrier, and anything that happens on set, I used to go to him. He's the first person I have to go to, because in the dialogues, in the real life, when you have to communicate with others, he's been like what can I say, a very good friend, a very good co-actor as well. So yeah, that's all. And that too, he's a knowledge bank as well. He knows a lot about cinema and about things. I think he used to read books as well, so that's how. If you want to take any one good thing from him, so what would you like to take? Knowledge. Knowledge. About languages, about cinema. Yes. Oh, nice, yaar. Yes. అండ్ తాతగారు రైటర్, సో మీరేమో యాక్టర్ అవుదాం అనుకున్నారు. అంటే రైటింగ్ స్కిల్స్ అనేది కూడా మీ బ్లడ్లో ఆల్రెడీ ఉంటాయి. మరి అంటే ఈ స్క్రిప్ట్ని చూస్ చేసుకునేటప్పుడు సో మెయిన్గా మీకు బలంగా అనిపించిన పాయింట్స్ ఏంటి బ్రో? ఒకటే అండి, ఈ కథని ఒక మాటలో చెప్పాలంటే మా తాతగారు వాళ్ళు అడిగేది కూడా ఎప్పుడైనా సరే ఒక మాటలో కథ చెప్పాలి. అలా చెప్తేనే మంచి కథ అనేది అర్థం. ఒక మాటలో కథ చెప్పాలంటే మనకి తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం నేరం, ఇదే కథ. ఓకే. ఆ పాయింట్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. అంటే పుకారు మాటలు, మనకు తెలిసి తెలియక మాట్లాడటం అనే కాన్సెప్ట్ బాగా దీంట్లో చెప్తారు, మాట్లాడతాం ఈ సినిమాలో. పుకార్లు షికార్లు అయిపోతూ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. అదే కాన్సెప్ట్. ఇప్పటివరకు ఈ కాన్సెప్ట్తో వచ్చిన మూవీస్ ఎప్పుడు అంటే చాలా తక్కువ వచ్చాయేమో, అంతగా పిక్చర్ కూడా లేదనుకుంటా. అండ్ ఈ మూవీ యొక్క డైరెక్టర్ రవి గారు, అంటే ఇదే కథ ప్రధానంగా వచ్చిన సబ్జెక్ట్స్ లేవండి, కానీ కథల్లో సినిమాల్లో కొన్ని సీన్స్ ఉంటాం, అట్లా ఇబ్బంది పడిన చూపించడం, అలా చాలా సినిమాలు. అది కూడా చిన్న సెగ్మెంట్ లాగా ఉంటుందేమో, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూవీ అయితే కథగా ఇదే కథగా వచ్చిన సినిమాలు లేవు. ఓకే. అండ్ రవి గారి గురించి, డైరెక్టర్ రవి గారితో పరిచయం
అదే కథ చెప్పినప్పటి నుంచి అండి. కాకపోతే ఆయన మంచి ఫ్రెండ్ అయ్యారు, ఆయన మంచి నాలెడ్జ్ ఉంది, బాగా హ్యాండిల్ చేసేవాళ్ళు, ఆర్టిస్ట్ని అందరినీ బాగా హ్యాండిల్ చేసేవాళ్ళు. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్. ఓకే, ఫస్ట్ ఆ స్టోరీ తీసుకొని మీ దగ్గరకు వచ్చిన తర్వాత సో మీరు ఒప్పుకుంటారని ఏ నమ్మకంతో వచ్చారు అనుకోవచ్చు బ్రో? అంటే యాజ్ ఆయన పరుచూరి వెంకటేశ్వర గారు మనవడిగా అట్లా వచ్చారనా, లేకపోతే సో మీలో ఏదైనా సంథింగ్ డిఫరెంట్ది చూసి హీ క్యాన్ అదే ఆయన్నే అడగాలండి. అంటే మాటల సందర్భంలో కూడా మీతో అని నాతో చెప్పింది ఆయన. అంటే నేను అప్పటికే ఇండస్ట్రీలో తిరుగుతున్నానండి, కొంతమందికి పరిచయం ఉన్నారు, అలా ఏదో తెలిసింది తిను కూడా ట్రై చేస్తున్నాడని. సో ఆయన కొత్త హీరో అవసరం. ఓకే, నన్ను వచ్చి చూడంగానే సార్ నాకు నా పాత్రకి 100% మీరు జస్టిఫై చేయగలరు అనుకుని నేను మీకు కథ చెప్తున్నానని చెప్పి విన్నాను. నిజంగా బాగుంది అనుకుని ముందుకు వచ్చాను. అండ్ మిస్టర్ సెలబ్రిటీ ఆ టీజర్ విషయానికి వచ్చేటప్పటికి, ఆ టీజర్లో ఏంటంటే సో లాస్ట్లో ముసుగు తీసేది, ఆ ముసుగు వెనకలు ఉన్న మనిషి మీలా అనిపిస్తూ ఉన్నారు. మీరేనా కాదా? నేనేనా కాదా అనేది అది మా డైరెక్టర్ గారు, కథకు సంబంధించిన ఏదైనా వాళ్ళే మాట్లాడటం కరెక్ట్ అండి. కాకపోతే నేను చెప్పగలిగేది ఏంటంటే ఆ పాత్ర సినిమాని హుక్ చేస్తుందండి, చూసే ఆడియన్స్ అందరినీ హుక్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ సీన్స్ వచ్చినప్పుడు లేకపోతే ఆ సీన్ రివీల్ అయ్యే టైం కానీ అందరూ ఎంటర్టైన్ అవుతారు, ఎక్సైట్ అవుతారు, క్లాప్స్ కొడతారు. అట్లాంటి సిచ్యువేషన్లో వస్తుంది ఆ పాత్ర, ఆ సీన్. ఓకే, యూజువల్గా అయితే సో ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ని ఎవరైనా కానీ సో తెరకెక్కించాలి అని అంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అంటే దీన్నే ప్రధాన అంశంగా పెట్టుకొని ఇదొక ప్రయోగం లాంటిదే. మరి ప్రొడ్యూసర్గా పాండురంగరావు గారు సో ఈ నమ్మకంతో ఈ స్టోరీని కూడా ముందుకు తీసుకెళ్లారు. ఆయన ఈ సినిమాలో ఒక్క మాట కూడా మార్చకుండా ఈ సినిమా నేను చేస్తానని చెప్పారండి. అంటే బిఫోర్ వి స్టార్ట్ ఎవ్రీథింగ్. సో ఆయన గురించి చెప్పాలంటే ఈ సినిమాకి నిజంగా ఒక స్టాండర్డ్ సినిమా, అంటే ఒక మంచి సినిమా తీయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ₹1 కూడా తక్కువ లేకుండా ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టారండి. నిజంగా అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సాంగ్స్ కానీ నాకెందుకండి ఫైట్లు, నా మీద ఫైట్లు ఎవరు చూస్తారండి, లేదు మీరు చేయండి అని చెప్పి ఫైట్స్ కూడా అద్భుతంగా కంపోజ్ చేశారు రాజేష్ మాస్టర్ వీళ్ళందరూ. అలా చాలా బాగా ఖర్చు పెట్టి, అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫిల్మ్, అబౌట్ హౌ ఇట్ ఎట్లా ఎండ్ అవుతుంది సినిమాలో అనేది మ్యాటర్ అవుతుంది. అది నిజంగా ప్రతిదీ అవసరం సినిమాలో. కానీ ఫైట్స్ కానీ అంతా ఒక కమర్షియల్ మూవీ ఆస్పెక్ట్లోనే మొత్తం తిరిగి తీసుకొని వచ్చారని కూడా అనిపించింది. కాదండి, అంటే వీళ్ళు సఫర్ అయ్యే జోన్ ఒక టైం ఉంటుంది, ఆ టైంలో ఫైట్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఫైట్ చేయకపోతే కష్టం అని అంటే న్యాచురల్గానే అనిపిస్తాయి సినిమా చూస్తున్నప్పుడు. అంటే అదేదో కావాలని పెట్టినట్టు కాకుండా సో న్యాచురల్గా వచ్చినట్టు ఉంటుంది. అండ్ సో దీక్ష, సో బేసికలీ యూ కేమ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. Yeah, but I'm from Madhya Pradesh. Madhya Pradesh. Yes. Do you know anything about Telugu industry? Yeah, like I have born watching South films only. Okay. My father used to watch many movies, so that's how. So, ఆవిడ కూడా నేను డ్రామా ఆర్టిస్ట్ అండి. చిన్నప్పటి నుంచి నాటకాలు చేస్తూ నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఆవిడ కూడా థియేటర్ ఆర్టిస్ట్. ఓకే, వాళ్ళ ఊర్లో. ఓకే, నైస్. ఇంకొక విషయం తన గురించి చెప్పాల్సింది, మేము మనాలిలో సాంగ్ షూట్ చేస్తాం. మైనస్ నాకు కరెక్ట్గా డిగ్రీస్ గుర్తులేదు, చాలా దారుణమైన స్టేట్లో ఉన్నాం అందరం, ఒక 37-40 మంది సెట్లో. సెకండ్ డే చేస్తున్నాం సాంగ్, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నా షార్ట్స్ అన్ని ముందే తీసేయండి, నేను బతిమాలేవాడిని, ఎందుకంటే మంట దగ్గర కూర్చుందామని. టీ షర్ట్ మీద ఆవిడ కూడా ఇట్లా ఉంటుంది, ఆవిడ కాస్ట్యూమ్ కూడా. నాది అయిపోయింది. సన్సెట్ అయ్యేటప్పటికి ఇంకా టిపికల్ అంటే చాలా భరించిన స్టేట్కి వెళ్ళిపోతాం. ఆ టైంలో ఈవిడ ఇట్లా 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 అయిపోతున్నారు, నేను చూశాను. అరే ఆవిడ సరిగ్గా ఉందో లేదో చూడండి అని చెప్పా. ఒక కుర్రోడేళ్ళు అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు ఎలా ఉన్నారు ఏంటి అనేది. నేను కూడా అడిగాను, బాగానే ఉన్నానని చెప్తుంది, కానీ ఇట్లా పడిపోతున్నారు ఆవిడ. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వస్తున్నాడు, ఇంకొక షార్ట్ ఉంది చేస్తారని అడగడానికి. అసలు నేనున్న ఆ స్టేట్లో నేను ఎంత పేషెంట్గా మాట్లాడి నేను అరిసేవాడిని. ఓకే, ఏమనుకుంటున్నారు ఏంటి మనుషులా ఏంటిది, ఇక్కడ అందరికీ మంటలు ఉంటాయి, ఏదో ఒక చిన్న క్యాంప్ ఫైర్ ఉంటుంది, మా ఇద్దరికి లేదు అట్లా, ఆ సెటప్ లేదు. జాకెట్ వేసుకునే అంత టైం కూడా ఉండదు, 5 minutes కూడా దొరకదు. ఓకే, వాడు వెళ్ళి అడిగితే నేను చేస్తాను, అది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అనుకున్నాను. సో ఫిలిమ్స్ మీద డెడికేషన్, గాట్ దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్. సో యూ హ్యావ్ టు టెల్ ఎనీ వన్ మెమరబుల్ థింగ్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ షూట్. What happened on shoot? Actually, there are many. I know. So, but the Manali one was the best. Manali one. The same thing what he said. Yeah, that was I was enjoying that moment. So yeah, but Manali one was the best. Nice, and we are waiting for the song also. Yes. Yeah,
ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సాంగ్స్ విషయానికి వచ్చేటప్పటికి రిలీజ్ అయిన గజనాన సాంగ్ అయితే ఎంత చాట్ బస్టర్ అయిందో కూడా మనకు తెలుసు. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు సో అందులో యాక్ట్ చేశారు. చాలా బాగా చేశారు. ఆవిడ గురించి కూడా ఒకటి చెప్పాలి. యా. నేను ఆ సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు పోలీసులు వచ్చి గొడవ చేశారండి. అంటే సౌండ్ అది పెద్దగా వస్తుంది, ఏంటి లైట్ ఏంటి లేట్ నైట్ అయిపోయింది, మేము ఒప్పుకోము అని కొంచెం గొడవ చేస్తే ఆవిడ తెచ్చుకున్న ఒక చిన్న స్పీకర్లో, జేబీ లాంటి చిన్న స్పీకర్ speaker, సాంగ్ portable పెట్టుకుని speakers. మిగతా సాంగ్ డాన్స్ చేశారండి ఆవిడ. అట్లా అందరూ నిజంగా ఎంతో గొప్పగా చేయడం వల్ల రేపు మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది నిజంగా సినిమా ఎంత బాగుందో. అది ఎనీ డేస్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఇంక్లూడింగ్ రఘుబాబు గారు కూడా. రఘుబాబు గారు అయితే ఒకరోజు ఆయన అయితే సినిమాకి న్యూజిలాండ్ వెళ్ళి వచ్చారండి. అప్పటికే ఆయనకి కోల్డ్ కాఫ్ అంతా వచ్చేసి మాట్లాడలేని స్టేట్లో ఉన్నారు ఆయన. ఓకే. మా షూటింగ్ ఒకరోజు 4 అయిపోయింది, మేము అనుకున్న టైం కన్నా డబుల్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 4. అప్పుడు హైదరాబాద్లో డిగ్రీస్ ఆల్మోస్ట్ 9 ఉందండి. ఉనికిపోతున్నాం. అంటే డిసెంబర్ ఆ టైంలో డిసెంబర్లో ఉనికిపోతున్నాము. అందులో రెయిన్ ఎఫెక్ట్ అది, బయట ఓపెన్ ఏరియాలో చేయాలి. ఆయన ఏజ్కి ఆయనకి నేను చేస్తాను మీకోసం, మీరందరూ కొత్త టీము, మంచి సినిమా ఇది, నేను నిలబడి చేస్తానన్నారు. ఇట్లా ఈ సినిమాకి మొదటి హీరో ఆయనండి. అండ్ ఇంత గొప్ప ఆర్టిస్ట్ నిజంగా రేపు చేసుకోండి అని చెప్తే ఆయన కోసం పెట్టుకోవాలి మేము. పెట్టుకోవాలి. అవును. ఆయన కూడా అలా చేయడం చాలా గ్రేట్. కానీ ప్రొడ్యూసర్ గురించైనా కానీ అక్కడ ఉన్న పర్సన్స్ గురించి ఆలోచించే అందరిని చూసి ఒకసారి అన్నారు ఆయన మాట, మీరు కొత్త వాళ్ళు, మీకోసం నేను చేస్తా అన్నారు. అంటే రఘుబాబు గారి క్యారెక్టర్ ఇందులో త్రూ అవుట్ ఉంటుందని కూడా ఎవ్రీ షాట్ ఉంటారండి. నేనున్న షాట్లు అన్నిట్లో ఆయన ఉంటారు. ఓకే. అంటే యూట్యూబర్గా మీరైతే యాక్ట్ చేస్తున్నారు. అవునండి, అవును. సో బిఫోర్ గోయింగ్ టు ద షూట్, సో యూట్యూబర్స్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి రీసెర్చ్ ఏమైనా చేశారా? నేనా అంటే నేను చాలామంది యూట్యూబర్స్ని ఫాలో అవుతానండి. ఓకే. వాటి వల్ల నాకు కొంచెం ఐడియా ఉంది ఎలా బిహేవ్ చేయాలి ఒక యూట్యూబర్ ఏంటని. కానీ కథలోకి వెళ్ళటం ఎక్కువగా యూట్యూబ్ ప్రపంచం అది సినిమాలో త్రూ అవుట్గా మధ్యలో తెలుస్తూ ఉంటుంది, కానీ ఆ జర్నీ ఎక్కువసేపు ఉండదండి. ఓకే. వెళ్ళటమే కొంచెం ఒక చిన్న ఆరోపణ మొదలవటం ఆ గోల్లో ఉంటుంది. కానీ ఒక యూట్యూబర్ ఎలా బిహేవ్ చేయాలి అలా చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో అయితే యూట్యూబర్ అంటే వాళ్ళ లైఫ్ కూడా అది ఒక కైండ్ ఆఫ్ ప్రొఫెషన్లా మారిపోయింది అనమాట. సో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఖచ్చితంగా హోంవర్క్ అనేది చేసి ఉంటారు కదా, అందుకే అడిగా. హోంవర్క్ అంటే అది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి మీరు అది బాగా పుల్ ఆఫ్ చేశారు. అండ్ త్రూ అవుట్ క్యారెక్టర్ అయితే రఘుబాబు గారు ప్రతి ఫ్రేమ్లో మీతో పాటు ఉంటారా అని చెప్పేసి చెప్పారు. అండ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రఘుబాబు గారు. సో యాక్టెడ్ విత్ రఘుబాబు గారుగా. I think this is the best experience of my life. Whenever we are shooting with Raghu sir, it's like every moment is funny with him. His comebacks, and you can never get bored with him. And when I have to take any advice as well, then he's the best person to go to. He's like, okay, do like this in a very subtle way. Yeah. He will not make it like it's a big thing or something. In a very subtle way, he'll make it clear to me. ఈ సినిమాకి నేను రఘుబాబు గారు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు అండి. ఓకే. ఎందుకంటే మాకు వచ్చిన హిందీ ఈవిడికి రాదు, ఈవిడికి వచ్చిన హిందీ వాళ్ళకి రాదు, ఈవిడికి వచ్చిన ఇంగ్లీష్ వాళ్ళకి రాదు. రఘుబాబు గారు నేనే చెప్పాలి ఈవిడికి. నిజంగా మధ్యలో ట్రాన్స్లేటర్ జాబ్ అనేది ఉంటుంది చూసారా, అది చేశారు. నేను ఏదో థియేటర్ నుంచి వచ్చాను, ఏముందిలే చేసేస్తాం అనుకుని లోపల టెన్షన్ ఉంటుంది కదా, సీన్ అనేటప్పటికి నిజంగా బాగా చేయాలి అనే అది ఉంటుంది. అది మనం చూస్తున్నప్పుడు వచ్చి ఈవిడ కరెక్ట్గా అడుగుతూ ఉంటుంది, ఏంటి డైలాగు, ఈ సీన్ ఏంటి అని ఈవిడ చెప్పేలోపు షార్ట్ రెడీ అంటారు. 2-3 సార్లు తిట్టించుకున్నాను నేను డైరెక్టర్ గారి చేత, ఏంటంటే ఏం చేస్తున్నారు మీరు. 2-3 సార్లు ఈవి డైలాగ్ చెప్పేశాను మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోయి. ఓకే. అంతా ఇదిగా ఎక్స్ప్లెయిన్ చేయించుకునేది. You are looking very gorgeous. And soon you are getting more offers in Telugu. So try to learn Telugu as soon as possible. Sure. Okay. I'm still learning. Still learning. Process. You have to learn. I will. Yeah. I It was will for very sure. very nice. And Sudarshan bro, ఈ మూవీ గురించి మీరైతే ఇంకా బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా చెప్పారు. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. గైస్, మరి October 4th మిస్టర్ సెలబ్రిటీ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది అనమాట. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మనల్ని కూడా మెస్మరైజ్ చేయబోతుంది. అది కూడా థియేటర్లో కూడా చూసేద్దాం. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.